ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పిన్ని, ఎందుకొచ్చావు? నీతో మాట్లాడదామని వచ్చాను పిన్ని. ఏం మాట్లాడాలి? పిన్ని, నేను మంచివాణ్ణి కాదని నువ్వు నా మీద అనుమానం పడుతున్నావని నాకు తెలుసు. కానీ నేనంత చెడ్డవాణ్ణి కాదు పిన్ని. నేను ఆండాళ్ళని తీసుకెళ్ళిన మాట నిజమే. ఆవిడ్ని నాన్న ముందుకు తీసుకెళ్లకుండా గెస్ట్ హౌస్లో ఉంచింది కూడా నిజమే. కానీ దానికి ఒక కారణం ఉంది. ఒక్క నిమిషం ఆగు. ముందు నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అడుగు పిన్ని. నన్ను ఇంతకుముందే నువ్వు చూసావు కదా? అప్పుడే నా దగ్గరికి పిన్ని అని ఎందుకు రాలేదు? అసలు నేనెవరో తెలియదన్నట్టే చూసావే. నేను మిమ్మల్ని ఎప్పుడూ నా చిన్నప్పుడు చూశాను కదా పిన్ని. మీ మొహం కూడా నాకు గుర్తులేదు. అందుకే మిమ్మల్ని ఇదివరకు చూసినా గుర్తుపట్టలేక ఎవరో అనుకున్నాను. పైగా ఆండాళ్ళ గురించి నువ్వు కూడా వెతుకుతుండడంతో నాన్నగారికి ఆపద తలపెట్టడానికి ఇలా చేస్తున్నారేమో అని భయపడి నేను కొంచెం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను పిన్ని. మిమ్మల్ని కలిసి వచ్చాక నాన్నగారు శ్రీవల్లి వాళ్ళ అమ్మే నా సీత అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది పిన్ని. నేను మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు గుర్తుపట్టనందుకు, మీ పట్ల అలా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి పిన్ని. పర్లేదు, అవన్నీ నేను పట్టించుకోలేదు. పిన్ని, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు. అందరూ ఆయన ఏమైపోతారో అనుకున్నాం. కానీ నేను కల్పన నాన్నకి ధైర్యం చెప్పి కాపాడుకున్నాం. ఇప్పటికీ కూడా నాన్నగారి విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఆండాళ్ళ వల్ల నాన్నకి ఏ ప్రమాదం ఉందోనని నాన్నని కలవనివ్వలేదు. నాన్నగారికి కూడా ఆండాళ్ళ విషయం చెప్పలేదు. ఆండాళ్ళు మీ దగ్గర ఉందని నాకు తెలుసు పిన్ని. ఇంకా ఆవిడ కోమాలోనే ఉందా? లేదు. అంటే తను చనిపోయిందా? లేదు, తన స్పృహలోకి వచ్చింది. అవునా? ఎక్కడుంది ఆవిడ? ప్రస్తుతానికి ఇక్కడ లేదు. తను మా గురించి ఏమన్నా చెప్పిందా? ఏం చెప్పలేదు. పిన్ని, మీరు నాన్న దగ్గరికి ఎందుకు రావట్లేదు? శ్రీవల్లికి ఆయనే తన తండ్రి అనే విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు పిన్ని? మీరు నాకు తల్లి లాంటి వారు. కాదు 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 తల్లే. మీ కొడుకే అనుకోండి. మీ మనసులో ఏం దాచుకోకుండా మీకున్న సమస్య ఏంటో చెప్పండి. నాకేం సమస్య లేదు. నాకు మీ నాన్నతో ఉండాలన్న ఆలోచన కానీ ఆశ కానీ లేదు.
నాకింతే రాసుంది. నేనిక జీవితంలో మళ్ళీ ఆయన్ని కలవను, అంతే. కలవనని నువ్వు మాత్రం అనుకుంటే సరిపోదు పిన్ని, నాన్న కూడా అనుకోవాలి కదా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో తెలుసుకోవడానికి నాన్న దినేష్ మంగళాన్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నారు. దినేష్ మంగళాలు కూడా నిన్ను ద్వేషిస్తూ ఎన్నేళ్లుగా నిన్ను దూరంగా ఉంచారని నాకు తెలుసు. నేను వాళ్ళ గురించి మీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాను పిన్ని. నువ్వు నాన్నని కలవను, నాన్న దగ్గరికి రాను అనటానికి శాపం కూడా ఒక కారణమని నా మనసుకు అనిపిస్తుంది. నువ్విలా చేయడానికి ఉన్న కారణం సరైందేనని నేను నమ్ముతున్నాను పిన్ని. నాకు నువ్వు నాన్నగారు కలవాలని ఉన్నా కూడా నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను ఇలా వచ్చి నీతో నాన్న దినేష్ మంగళాలు కలవబోతున్నారని చెప్పిన విషయం ఎవరికి చెప్పొద్దు పిన్ని. వస్తాను పిన్ని. వదండి. కోదండరామయ్య సీతమ్మ ఇంటి దగ్గరకు వచ్చాడంటే సీతమ్మ ఎక్కడుందో ఆయనకు తెలిసిపోయిందనుకుంటా. అంటే వీళ్ళిద్దరూ కలుస్తున్నారన్నమాట. శ్రీవల్లికి తన తండ్రి గురించిన విషయం ఏమీ తెలిసినట్లేదు. ఈ విషయాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. మధ్యలో ఆగిపోయిన నా కార్యాన్ని నెరవేర్చుకోవాలి. గురూజీ, ఎందుకని మనం ఇంకా ఈ పోలీస్ స్టేషన్లో ఖైదీలుగా ఉన్నాం? మీరు చాలా శక్తివంతులు కదా, మీ మంత్రాలను ఉపయోగించండి. వీళ్ళందరినీ మాయలో పడేయండి. మనం తొందరగా బయటికి వెళ్ళిపోదాం. ఆ సీతమ్మ నా నోటి మీద కొట్టిన దెబ్బకి నా నాలుక చీరుకుపోయింది. ఇప్పుడు మంత్రాలు చదివితే ఉచ్చారణలో తప్పు జరిగిందనుకో, అవి తిరిగి నాకే బెడిసి కొడతాయి. ఇలాంటి సమయంలో మంత్రాలు చదవకూడదు త్రయంబక. అంటే జీవితాంతం మనం ఇలా ఖైదీలుగా ఉండిపోవాల్సిందేనా గురూజీ? లేదు, మనం బయటపడతాం. ఎలా గురూజీ? మీరు మంత్రాలు చదవనన్నారు కదా. మనం బయటపడాలంటే మంత్రాలే అక్కర్లేదు, మరి తెలివితేటలుంటే చాలు. మేడం, ఏంటి? ఏం లేదు మేడం. నేను చెప్పినట్టు చేస్తే ఈ బంగారు పొంగరం మీదవుతుంది. నేనేం చేయాలి? ఒక 2 నిమిషాలు మీ ఫోన్ కావాలి. సరే, తీసుకో. త్రయంబక, ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ వీడియో తీ. అలాగే గురూజీ. ఇదిగోండి మేడం మీ ఫోన్. మీ పని అయిపోయిందిగా. మేడం, అందులో ఉన్న వీడియోని శ్రీవల్లికి చూపించండి. తనకి చూపించడం వల్ల నాకేం ప్రాబ్లం రాదుగా. మీకు ఏ సమస్య రాదు. తను ఆ వీడియో చూసేలా చేస్తే చాలు. సరే. గురూజీ, మీ ప్రయత్నం ఫలిస్తుందంటారా? అనుమానం అక్కర్లేదు. నేను శ్రీవల్లికి పంపించిన సందేశం మామూలుది కాదు. నా మంత్రం కన్నా శక్తివంతమైనది. చూస్తూ ఉండు. ఈ దెబ్బతో శ్రీవల్లి విగ్రహం బయటికి తీయడం ఖాయం. దినేష్, నువ్వు నాకు తమ్ముడవుతావు, నేను మీ అక్కని. వదినా, ఏంటి వదినా అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు? అమ్మ మంగళ,
ఏంటి మంగళ అలా చూస్తున్నావు? నేను మీ కల్పన అక్కని. చిన్నప్పుడు నువ్వు దినేష్ సీతప్పని వదిలేసి మీ అమ్మమ్మతో కలిసి వెళ్ళిపోవడం నాకింకా గుర్తుంది. మళ్ళీ మనం ఇలా కలుస్తామని నేను అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వదినా, ఈవిడితో మాట్లాడడానికేనా నన్ను ఇక్కడికి రమ్మన్నావు? అవును, కల్పన వదిన గారు నీతో ఏదో మాట్లాడాలన్నారు, అందుకే ఫోన్ చేశాను. దినేష్, మంగళ, మీరు మీ అమ్మ మీద అదే సీత పిన్ని మీద కోపంగా ఉన్నారు కదా? ఆవిడ చేసిన పనికి కోపంగా ఉండక ఎలా ఉండమంటారు? చూడు మంగళ, మీరు పిన్నిని తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు చిన్నపిల్లలు అవ్వడం వల్ల ఆ రోజు సిచ్యువేషన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి నాన్నగారు కూడా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. మావయ్య, ఇదే దినేష్ వాళ్ళ ఇల్లు, రండి. బాబు దినేష్, అమ్మ మంగళ, ఎన్నాళ్ళయిందిరా మిమ్మల్ని చూసి. బాబు నాగండి. నేను మీ కన్న తండ్రినమ్మా. మేము ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాం. మరి ఇన్ని రోజులు ఈ ప్రేమంతా ఏమైపోయింది? ఇంతకు ముందు ఎప్పుడు మేము మీకు గుర్తుకు రాలేదా? బాబు, అది కన్నబిడ్డలు ఏమైపోయారు అన్న ఆలోచన మీకు ఉండాలి కదా. ఆయనకి గుర్తొస్తే ఏంటి, రాకపోతే ఏంటన్నయ్యా? ఆయన మనం కాదు అనుకున్నప్పుడు ఇక ఆయనతో మనకు మాటలెందుకు? ఈ వయసులో ఆయన చూసుకోవడానికి నా అనుకునే వాళ్ళు కావాలనిపించినట్టుంది. అందుకే మనల్ని వెతికి పట్టుకుని రమ్మని బతిమలాడుతున్నాడు. ఆ మాటలకి మనం కరిగిపోవాల్సిన అవసరం లేదు. చూడమ్మ మంగళ, నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ తండ్రి బాధను కూడా మీరు అర్థం చేసుకోవాలమ్మా. నేను మీకోసం ఆ రోజు నుంచి చాలా ప్రయత్నాలు చేశానమ్మా, కానీ నేనెంత వెతికినా కూడా మీ ఇద్దరి జాడ నాకు తెలియలేదు. మీరెక్కడున్నారో తెలుసుకోకపోవడం నా అసమర్థతగానే భావిస్తాను. అందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మీ చెల్లెలు శ్రీవల్లి వల్లే నేను మీ అందరిని ఇలా కలుసుకోగలిగాను. ఇకపై మనందరి కలయిక శాశ్వతం కావాలమ్మా. అమ్మేంటి ఇక్కడికొచ్చింది? ఆ రోజు మీరు కూడా ఊరి వాళ్లలాగా మీ అమ్మను అపార్థం చేసుకుని తనకు దూరం అయ్యారు. ఇప్పటికైనా మీ అమ్మ గొప్పతనం అర్థం చేసుకోండి. ఇక చాలా ఆపండి. దయచేసి నా పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. సీత, వచ్చావా? నీ గురించే పిల్లలతో మాట్లాడుతున్నాను. ఆగండి, దగ్గరికి రాకండి. అది కాదు సీత, నేను చెప్పేది ఒక్కసారి వింటే. అమ్మా, శ్రీవల్లి. సార్, కల్పన మేడం
మీరిద్దరూ ఇక్కడికి వచ్చారేంటి? మీరందరూ ఇక్కడున్నారేంటి? అది ఏం లేదమ్మా, నీ నిశ్చితార్థం కదా, బాగా జరిపించమని ఇదిగో మీ అన్నయ్యకి అక్కయ్యకి చెప్దామని వచ్చానమ్మా. బాబు దినేష్, అమ్మ మంగళ, ఎలాగో మీ నాన్న మీకు దూరంగానే ఉన్నాడు. మీరు కూడా మీ అమ్మ మీద లేనిపోని అపార్థాలతో మాత్రం తనకి దూరంగా ఉండకండి. మీరందరూ కలిసి ఆనందంగా శ్రీవల్లి పెళ్లి జరిపించండి. తోబుట్టువులుగా తన పెళ్లి చేయడం మీ బాధ్యత. అమ్మా శ్రీవల్లి, నేను చెప్పాల్సింది చెప్పేశాను. వీళ్ళు నా మాటను గౌరవిస్తారని నేను అనుకుంటున్నాను. మీ అమ్మగారికి ఇంకా మా మీద కోపం తగ్గలేదనుకుంటాను. తగ్గి ఉంటే బాగుండేది. ఏం చేస్తావు అమ్మా, అంతా నా తలరాత. జాగ్రత్తమ్మా, జాగ్రత్త. అమ్మకి కోదండ రామయ్య సార్ అంటే ఎందుకంత కోపమో అర్థం కావడం లేదు. ఈరోజు సార్ అన్నయ్యని అక్కని కలిసినందుకు ఆ కోపం ఇంకా పెరిగినట్టుంది. అమ్మా, ఏంటలా ఉన్నావు? ఎలా ఉన్నాను? అదే కోపంగా. నాకెవ్వరి మీద కోపం లేదు. నేనే వాళ్ళ లేను. నాకు తెలుసమ్మా, తల్లిగా నా గురించి నువ్వెంత బాధపడుతున్నావో, నన్ను అభిమానించే వ్యక్తిగా నాకేం జరుగుతుందోనని సార్ కూడా అంతే బాధపడుతున్నారు. ఆయన నా గురించి ఎంత కేర్ తీసుకోకపోతే నేను మిస్ అయినప్పుడు పోలీసులకు చెప్పి నా గురించి వెతికిస్తారమ్మా. కాల వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఇప్పటికైనా సార్ గొప్ప మనసుని అర్థం చేసుకోమ్మా. ఆయన మీద నీకున్న కోపాన్ని, అపార్థాల్ని నీ మనసులోంచి తీసేయమ్మా. శ్రీవల్లి, నేను ఇదివరకే నీకు చెప్పాను, వాళ్ళని నేను క్షమించను, మళ్ళీ ఆయన టాపిక్ మన మధ్యలోకి తీసుకురావద్దు అని. ఇన్ని రోజుల్లో సార్ కల్పన మేడంతో పాటు నన్ను కూడా ఆయన కూతుర్లా భావించారు, అలాగే చూసుకున్నారు. కానీ ఈ రోజు నువ్వు వాళ్ళతో మాట్లాడివ్వట్లేదమ్మా. కనీసం నా నిశ్చితార్థానికైనా వాళ్ళని పిలిచే అవకాశాన్నివ్వు. తండ్రి ఎవరో తెలియని నేను ఆయన ద్వారా తండ్రి ప్రేమను పొందానమ్మా. అసలు నాకు మా నాన్నుంటే నాకిలా నాన్న ప్రేమ కోసం తప్పించే అవసరమే వచ్చేది కాదు. కనీసం నా నిశ్చితార్థమైనా నాన్న సమక్షంలో చేసుకోవాలనుందమ్మా. నాన్న గురించి ఎప్పుడు అడిగినా మాట దాటేస్తావు. ఆయన గురించి తెలియక నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసు. ఇప్పటికైనా నాన్న గురించి చెప్పాలని నీకు అనిపించట్లేదా? ప్లీజ్ అమ్మా, నా గురించి ఆలోచించి నా కోసం నాన్నెవరో చెప్పు. నాన్నెక్కడున్నారు? ఎందుకు మనకి దూరంగా ఉన్నారు? ఒకవేళ మన మీద కోపంతో మనకి దూరంగా ఉంటే నేనెళ్ళి మాట్లాడతానమ్మా నాన్నతో. శ్రీవల్లి, ఇక ఆపు. నన్నింకా బాధ పెట్టాలని నువ్వు అనుకుంటే ఈ ప్రశ్న నన్ను అడుగు. అది కాదమ్మా, హలో. హలో, శ్రీవల్లి గారా? అవును, మీరెవరు? నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి లేడీ కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను మీ ఇంటి బయటే ఉన్నాను మేడం, ఒకసారి బయటికి రండి. సరే, వస్తున్నాను.
ఇలా రండి మేడం. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి? ఇదిగోండమ్మా, ఈ వీడియో చూడండి. ఏంటి శ్రీవల్లి, ఎలా ఉన్నావు? నా నుంచి తప్పించుకున్నాను అనుకుంటున్నావు కదూ? నిజంగానే తప్పించుకున్నావు. కానీ ఇప్పుడు నేను వద్దన్నా నువ్వే నా కోసం పరిగెత్తుకుంటూ వస్తావు. ఎందుకంటే మీ నాన్నెవరో, ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. అమ్మా, నేను ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏ విషయం శ్రీవల్లి? ఈ మధ్య నువ్వు నాన్న కలిసారా? శ్రీవల్లి, మీ నాన్న గురించి అడిగి నన్ను బాధ పెట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? రామ్మా. నువ్వు నిత్యం పూజించే ఈ సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టేసి చెప్పమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.